రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే శుతిమెత్తని రవ్వ లడ్డు. ఈ సాఫ్ట్ రవ్వ లడ్డు కోసం సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదా, దీనిని 2 కప్పులు తీసుకోండి. దీనిలో కాచి చల్లార్చిన పాలు 2 కప్పులు వేసుకోండి. రవ్వ ఎన్ని కప్పులు తీసుకుంటే పాలు కూడా అన్ని కప్పులే తీసుకోవాలి. పాలు రవ్వ కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పాలును పీల్చుకొని రవ్వ ఇలా దగ్గరగా అవుతుంది. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలో కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్యాన్లో మరో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం నానబెట్టుకున్న రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. 7 to 8 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. రవ్వని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఫ్రై చేసుకునేటప్పుడు రవ్వ ఫస్ట్ ముద్దలా అవుతుంది. మరో 4-5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే రవ్వలా పొడి పొడిగా అయిపోతుంది. రవ్వ కూడా చూడండి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో పటిక బెల్లం వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. మీరు షుగర్ వేసుకోవాలి అనుకుంటే షుగర్ని కూడా పౌడర్ చేసుకొని వేసుకోండి. రవ్వ గోరువెచ్చగా అయ్యింది. దీనిలో 1 కప్పు పటిక బెల్లం పౌడర్, మీరు షుగర్ వేసుకోవాలన్నా 1 కప్పు షుగర్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో లడ్డూలా చేసుకోండి. మీరు తినే తీపిని బట్టి స్వీట్ అడ్జస్ట్ చేసుకోండి. మనం పటిక బెల్లంతో చేసినా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఈ రవ్వ లడ్డు ఒక్కటి తిని అస్సలు ఆపరండి, మరో లడ్డు తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డు రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.